అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. లాస్ట్ షార్ట్ వీడియోలో అయితే చెప్పున్నాను. మేమైతే చేపల మార్కెట్కి వెళ్ళి చేపలైతే తీసుకున్నాము. మరి ఇప్పుడు చేపల పులుసు ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. చేపలైతే శుభ్రంగా ఉప్పు నిమ్మకాయ వేసి కడిగేసి ఒక పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వాటిలో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా మొత్తానికి అన్ని చేపలకి కలిసేలాగా కలుపుకోవాలి. అన్ని చేపలకి అలా పట్టేలాగా కొంతసేపటి వరకు అయితే ఇలాగే కలుపుతూ ఉండాలి. అప్పుడు వాటికి బాగా కారం అనేది పడుతుంది. ఏ చేపలైనా సరే, చెరువు చేపలు కావచ్చు, సముద్రపు చేపలు కావచ్చు, ఏ చేపలైనా సరే మనం ఇలాగే కలుపుకోవాలి. తర్వాత ఒక పక్కకి ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని ఒక మిక్సీలో వేసి మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో చింతపండు అయితే వేసుకొని పులుపు కోసం ఒక పక్కకు పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి సరిపడినంత. నేనైతే కేజీ చేపలే తీసుకున్నాను కాబట్టి నాకు సరిపడినంత అయితే వేసుకున్నాను. దాంట్లో ఆనియన్స్ అయితే కట్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవి వేయించుకోవాలి. ఒక బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అలాగే తిప్పుతూ ఉండాలి ఒక మీడియం ఫ్లేమ్లోనే. హై లెవెల్లో పెడితే మాత్రం మాడిపోతాయండి, మర్చిపోకండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి, స్టోర్ చేసుకుంటాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మాత్రం మీరు అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన తర్వాత ఆ స్మెల్ పోయే వరకు తిప్పాలి. తిప్పిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేస్తున్నామో టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి ఆ పేస్ట్ని అయితే వేయాలి. ఎందుకంటే గ్రేవీ కోసం అండి. ఇది బాగా ఒక గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చే వరకు మనం దాన్ని తిప్పుతానే ఉండాలి. కొంచెం ఆయిల్ అయితే పైకి ఇలా తేలుతూ ఉంటుంది, అంటే కొంచెం అది ఉడికినట్టు. కింద అడుగైతే అంటుకోకుండా దాన్ని తిప్పుతూనే ఉండాలండి. గ్రేవీని దగ్గరకైతే వస్తుంది ఒక వాటరీ కంటెంట్ నుంచి. తర్వాత మూత పెట్టి తర్వాత మళ్ళీ మనం కొంతసేపు అలా తిప్పుతూ ఉండాలి. ఆ వాటర్ కంటెంట్ అనేది కంప్లీట్గా ఇనిగిపోతాయి. తర్వాత ఒక గ్రేవీ ఫామ్ అవుతుందండి. తర్వాత మూత పెట్టి మళ్ళీ చూసుకుంటూ ఉండాలి. మధ్యలో మనం ఏదైతే ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో పక్కన ఆ ఫిషెస్ని తీసుకొని ప్యాన్లో అయితే వేయాలండి. ఒక్కొక్కటిగా అలా వేసి ఫ్రీగా అడ్జస్ట్ అయ్యేలా మనం చూసుకోవాలి ప్యాన్లో. ఒకసారి మీరే చూడండి. స్పేస్ లేకపోతే చేపలన్నీ కూడా నుజ్జు అయిపోతాయండి. నేనైతే నా దగ్గర ఉన్న కేజీ చేపలు మొత్తం అలా మంచిగా నీట్గా స్ప్రెడ్ చేశాను. తర్వాత ఇంతకుముందు మనం చింతపండు అయితే నానబెట్టున్నాం కదా, అది పులుసుగా చేసుకొని ఆ పులుసు అనేది ఈ చేపల్లో పోయాలండి. పోసిన తర్వాత నెమ్మదిగా ఇక మనం టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు సరిపోయిందా లేదా అనేసి. చూసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే వెయిట్ చేసిన తర్వాత దాంట్లో మనం మసాలా అనేది వేసుకోవాలి. చూసారా ఎలా బబుల్స్ వస్తున్నాయో? ఆయిల్ కూడా పైకి తేలుతుంది. చేప అనేది ఊరికనే ఉడికిపోతుందండి. తర్వాత కరివేపాకుతో గార్నిష్ చేసేసి వడ్డించేసుకోండి. ఇదే టేస్టీ చేపల పులుసు. థ్యాంక్ యూ.